హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటూరు భాష. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ మాపై ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. దోస్తులు, ఇంత తొందరగా ఇంత మంచి రీచ్ వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇంకా మధ్య హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం ఫోన్ ఖరాబ్ అయింది కాబట్టి వీడియోస్ అనేది డిలే చేసినాము. ఇప్పటి నుంచి డైలీ పెట్టడానికి ట్రై చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా మేము పెట్టిన వీడియోని, మేము పెట్టిన కొత్త సిరీస్ ని కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము. ఇన్ని రోజులు మొగుడు వద్దు పీడే ముద్దు సిరీస్ ని ఎలా అయితే సపోర్ట్ చేసారో, ఈ ఇల్లరికప్పు అల్లుడు అనే సిరీస్ ని కూడా అలానే సపోర్ట్ చేయండి. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇల్లరికప్పు అల్లుడు పార్ట్ 3 అన్నమాట. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. జర ఉండరి దోస్తులు, పాత సిరీస్ కంటే ఈ కొత్త సిరీస్ కి చాలా బాగా సపోర్ట్ వస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేస్తారు, హై పాయింట్స్ కూడా ఇస్తారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇలానే సపోర్ట్ చేయరు. సరే వీడియోలోకి వెళ్దాం పదండి. ఆగో, ఆ పిల్లగాడు పెంటమ్మ అల్లుడు రాజు లెక్కనే కనిపిస్తుండు. ఆ పోరగాడేనా కాదా? ఓ పిల్లగా రాజు. అమ్మ పొయ్యి ముసల్దాని కంట్ల పడ్డనా ఈ అవ్వ పైసలు ఎటు పోయినాయి ఏం కథ అన్న ఇజ్జత్ తీస్తుంది. ఈ పేపర్లేమో ఎటు పోయినాయో కంటికే కనిపిస్తలేవు. ఏమని సమాధానం ఇయ్యాలను? ఓర్ పిల్లగా, నిన్నేరా పిలిచేది? రాజు పల్కవేంద్రో. అవ్వా చెప్పు చెవులు మందంగానే అవ్వా, చెవులు వినిపిస్తలేవు చెప్పు. నీకు అవసరం లేనోళ్ళు పిలిస్తే చెవులు మందమే అయితే పాటు. ఆవు, ఎటు పోయినావు? ఏం కథ? 500 రూపాయలు కట్టించుకున్నావు, పేపర్లు తీసుకున్నావు, ఇంకా కాగితాలన్నీ మంచిగా వేయించుకొస్తా అని తీసుకుపోయినావు. అటే వీక్ని 500 రూపాయలు. లేదవ్వా, నీ 500 ఎటు పోవు. పని అయితే పని అవుతుంది. ఇక పని కాకుండా నీ 500 నీకు మళ్ళా రిటర్న్ ఇస్తావా? ఏమనుకుంటున్నావు నా గురించి? రాజా మజాకా? అసొంటి లంగ పనులు దొంగ పనులు నాకు రావో. అదే, ఇన్ని రోజులు చేసిన అని దొంగ పనులు లంగ పనులు పెట్టుకొని ఇప్పుడు చూడు పోరగాడు అత్తగారింటి కాడు వండుకుంటా నీళ్ళుకుంటా మాట్లాడుతున్నాడు. ఈ అవ్వ పొరలగానికి వారయ్యా. 500 రూపాయలు ఇయ్యరా నాయన? నువ్వు కాగితాలు ఉన్నాయో లేవో ఏటైనా ఉడగొట్టినట్టున్నావు. నాకైతే నీ మీద నమ్మకం లేదు. అరే ఏందవ్వా, నా గురించి మీకు ఎరకలేదు. ఇంకా మా అమ్మగారింటి కాడ చూడిపోరి నా వ్యవహారం ఎట్లుంటుందో. ఈ పని అంటే పని, మాట అంటే మాట మీదనే ఉంటా. ఈ రాజుగాడు అంటే ఏమనుకుంటున్నావు? ఏమో నాయన, అందరు గీసొంటి బట్టేవాజు మాటలు ఏం మాట్లాడుతుంటారు. ఇక అవన్నీ ఇనుకుంటా పోతాం. చెప్పు. జరుండు అవ్వా, మా అమ్మ ఫోన్ చేస్తుంది. హలో హలో అమ్మా, సిగ్నల్ లేదా అని? జరుండు, అవతలకు పోయి మాట్లాడతా. ఏమైంది పోషవ్వా, గిట్ల ఒక్కదానివే నిలబడ్డావు? అమ్మా ఇప్పుడు చెప్పే, వినిపిస్తుందా చక్కగా? ఏం లేదయ్యా, ఈ పెంట వాళ్ళతో జర పని ఉండే. కూరగాడు చాలా ఇబ్బంది పెడుతుండు. పైసలకు నాకే ఇబ్బంది ఉండంటే ఫోన్ ఎత్తాడు, పిలిచిన వాళ్ళకాడు ఒక మాట మీద ఉండడు. ఏం చేయాలి? గది దొరికినప్పుడే మాట్లాడదామని మాట్లాడుతున్నాగో ఫోన్ వచ్చిందని అసుంట పోయిండయ్యా. ఎటు పోయినావు? ఎటు పోయి వస్తున్నావు? ఎటు లేదు గాని, అమ్మో పోరగానికి పైసలు ఇచ్చి నమ్మినవా? ఇక నమ్ముకుంటే అమ్ముకున్నట్టే పో. యావా ఆడు ఒక్క పని సక్కగా చేయడం, అన్నిట్లో నమ్ముకొని పైసలు ఇచ్చినవా నువ్వు? ఎందుకు ఏమైంది? ఏమైనా కాగితాలు చేసి ఇస్తానడా? లంగ పనులు చేసుకుంటూ పోయిండా చెప్పు. అవ్వయ్యా, నేను అందరి లెక్కనే నమ్మిస్తే అవ్వ అందరు ఎట్లా బయటపడ్డరు కానీ నేనైతే మోసపోయినా. అమ్మా చెప్పు, నేనా దర్జాగా మహారాజు లెక్కున్నానే. మా అత్త మా మామ కాలు కింద పెట్టకుండా చాతురు నన్ను. మంచిగున్నా మీరందరు మంచిగుర్రా? ఎప్పుడన్నా వచ్చి ఇక బాగానే 10,000 దాకా పైసలు ఇచ్చిపోతా తీయరే. మీరు బతుకుతందుకు కష్టమవుతున్నట్టుంది కదా. వస్తా మంచిదమ్మా. అందరు మంచిగానే ఉన్నారే. చెప్పు. ఆగు పూరగాని బిల్డప్ చూడు పోసావా? గుద్దల గతి లేకున్నా ఈ ఎడ్ల కొట్టం లేట్ డ్యూటీలు పెడతాడాడు. ఆగో చూడు, అత్తగారిని మంచిగా చూసుకుంటారు, దర్జాగా మహారాజు లెక్క చాపుతురు నన్ను అని అంటుండు. ఇంక ఊర్లో ఇజ్జత్ లేదు, ఇంకా అత్తగారింట్లో ఏమి ఇజ్జత్ ఉన్నది? చెప్పమ్మా. ఇక మీ లెక్క చిన్న ఫోన్లు వాడనే, నేను పెద్ద ఐఫోన్లే వాడతా. ఇక మా మామ ఒకటి ఖరాబ్ కాగానే ఒకటి ఇప్పిస్తూనే ఉంటాడు. అయినా నా దగ్గర పైసలు ఉన్నా వద్దు అంటే ఇప్పిస్తాడే. ఏం చేయాలి? వస్తా తమ్మునికి ఒకటి పట్టుకొస్తుంది. ఈయనకి ఐఫోనా? చేత డబ్బా ఫోన్ ఉన్నది. ఈయన బిల్డప్ సల్లగుండా ఇచ్చటోనికి ఇవ్వకున్నా సరే గానీ బిల్డప్ మాటలు ఇంత పొడుగు మాట్లాడుతున్నాడు. ఇయ్యావా పెంటవ్ అంటే పెంటవ జుట్లో పుట్టినోడు ఉన్నట్టుండి ఈడు. అత్త దగ్గర అల్లుడు మంచిగా దొరికిండు పోషావా. నిజంగా అత్త గుణం ఎట్లా అనుకుతుందిరా అని అందరు అనుకురు గాని ఈయన సేవటికే అనుగుతుంది. ఈడుంటే పక్క అనుగుతుంది అలత్త. అవునయ్యా, నిజంగా ఊర్లో మూతవారి ఈయననే, పెద్ద మనిషి ఈయననే, అన్ని ఈయననే అయింది కదా. ఊరు ముత్తైదా ముచ్చట్లన్నీ నడుచుకొని వచ్చి పెద్ద మనుషులకు సాటిలు చెప్తాడంట కదా. అవ్వు పెద్ద పంచాయతీలు ఇట్లా తీస్తాడు ఈయనే. అన్ని ఈయన నుంచే అవుతాయి. అవ్వయ్యా, పెంటవ్వ కొడుకు పోరగాడు పాపం. అమాయకుడు యువన్ జోలికోడు, యువన్ వార్తకోడు. అల్లుడే గలీజ్ పేరు చేస్తట్టుండు పెంటవ్వకు. ఇజ్జత్ అంతా పోతుంది పెంటవ్వలది కదా.
ఏందమ్మా చక్కగా వినిపిస్తలేదు. పిల్లల గురించా? పిల్లల గురించి ప్లానింగ్ ఇప్పుడు ఏం లేదే. జర జర సెటిల్ కావాలి. ఇంకా పైసా బాగానే ఉంది కానీ జర ఒక 2 సంవత్సరాల దాకా ఎంజాయ్ చేసినాక అందాం అనుకుంటున్నామే నేను నీ కోడలు. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. ఓ అమ్మ బిల్డప్స్ అలాగుండా పెండ్లై గిన్నెళ్ళు అవుతుంది. ప్లానింగ్ చేసుకుంటాం అని చెప్తుంది చూడు ఆ వద్దాల ముఖంలో చెప్పు. ఆ పొల్లకు గర్భసంచిలో ఏమో నీటి బుడగలు వచ్చినాయంటే అందుకే పిల్లలు అయితే లేరు. ఆగో ఆ మాట చెప్పుకుంటలేడు తల్లికి ఇజ్జత్ పోగల్లా మళ్ళీ తిట్టగల్లా అని. ఆగో చూడు ఈ మాటలు తూ 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 లంగ మాటలు. ఓ అమ్మో, నోరు తెరిస్తే పుట్టెడు అబద్ధాలు వస్తున్నాయి పోరగానికి రవారయ్య. సరే సరే అమ్మా, మంచిది. నా కోసం మస్తు మంది వెయిట్ చేస్తుర్రు. మంచిది మంచిది. అమ్మయ్య, ఫోన్ కట్ చేసిన ఎంకంగా ముసలిదుందా లేదా? లేకున్నా ఉన్నా ఇడికే జంపు కావాలి, లేకుంటే నన్ను ఇచ్చిపెడతట్టు లేదు ముసల్ది. ఓర్ పిల్లగా రాజు. దీనమ్మ ఉన్నది రో. హీ, ఉన్నవా అవ్వ? ఇంతసేపు ఫోన్ మాట్లాడినా కదా మా అమ్మతోని. ఇంతసేపు ఆగినవో లేకుంటే నీకు మస్తు పని ఉంటాయి కదా పోవచ్చు అనుకున్నా. నీకు మించిన పని ఇంకేం లేదయ్యా, నాకు నీతోనే పని ఉన్నది దా. ఈ అవ్వ గజ్జి పట్టినట్టే పట్టింది ముసల్ది. ఆగో గట్టిగా పట్టుకున్నది ఇచ్చిపెడతట్లేదు నా నీ అల్ల. ఓరు పిల్లగా రాజు, మీ తల్లి మీ తండ్రి పేరైతే మంచిగా బందోబస్తు పెట్టిరు గాని ఏందయ్యా రాజభవనంలో కూర్చున్నట్టే మాట్లాడేవాడివి. నీ అత్తగారు షీప్గా తీసి పడేస్తుంటే మీ అమ్మతో గొప్పలు. ఓ అమ్మో, మస్తు గొప్పగా చెప్పుకుంటున్నావు కదా. ఏదో పెద్ద మనిషి అట్లా ఉన్నా లేనట్టు చెప్పుకోవాలి. ఇక బిల్డప్ మనకు అలవాటే. సరే సరే గవన్నీ బిల్డప్లు బోల్డప్లు అన్ని పక్కన పెట్టు. నా 500 ఇప్పుడు ఇస్తావు చెప్పు. కాగితాలు ఇస్తావా 500 ఇస్తావా? అరే కాగితాలు చేపించుకొని ఇస్తావా? ఏమైంది ఎటు దెంకబోతున్నట్టే మాట్లాడబడుతుంది. మీ ఊర్లోనే ఉన్నా కదా, ఎటన్నా పోతున్నా ఊరిచ్చి పెట్టి చెప్పు. ఏమో నాయనా, నువ్వు వేసే పనులకు గిసొంటి బద్మాష్ పనులు చేస్తే ఏడుంచుకుంటది మీ అత్త. మా ఆయల కొడుతుంది తన్ని. హాగో, ఏం పనులు చేస్తున్నావా గట్లా మాట్లాడుతుర్రు? మా అత్తగారింట్లో ఇజ్జత్ లేదు, ఈ బయటికి వస్తే ఇట్లా ఇజ్జత్ లేనట్టే మాట్లాడుతురు. మొత్తం ఇజ్జత్ తీసి పడేస్తున్నారు కదా. మొత్తం మా అత్తనే డబ్బు సట్టించింది కదా. మల్లుడు ఇస్తుంటోడు అలసంటోడు, మల్లుడి మాటలు నమ్మొద్దని చెప్పింది కదా మా అత్త. జరుండు ఇంటికి పోయినాక ఆమె తిమ్మిరి తీస్తే ఏమనుకుంటుందో. ఏ బూకో నాయనా, మీ అత్త ముందే గయ్యాలది. నేనేమన్నా? ఇక నా పేరు చెప్పినావనుకో, నేనే అన్నా అని చెప్పినావనుకో నా ఉసురు పోసుకుంటది. అది నా ఇంటికి వచ్చి ఓ లొల్లి పంచాయతీ పెడుతుంది. నా మొగడు నన్ను బతకనియ్యాడు. ఏమొద్దు నాయనా, ఏదో నా మనసులో అనిపించన్నా నేను. ఇక అవన్నీ పెట్టి గాని ఆ ముసలవ్వ 500 తీసుకున్నావంట, మరి కాగితాలు డబ్బున వేసి ఇయ్యి. లేకపోతే పోలీస్ టౌన్లోకి తీసుకుపోయి పొక్కంతా వలగొట్టిస్తుంది. ఏమనుకుంటున్నావు? నీ సొంతూరులో బతికినంత ఈజీ కాదు అత్తగారింటికాడ బతుకుడు. ఏమనుకుంటున్నావు? ఊరందరూ ఎగబడ్డారు అనుకో ఏమిటికి మిలుగవు. అరే గట్లాంటి పెద్ద మనిషి పెళ్ళైన సంది గీనె వెరిగిన గీనె సంసారం పెట్టుకున్నా. అవ్వ మొత్తం బయట లెక్క తీసి పడేస్తున్నారు కదా. అందరు నా వాళ్ళే, అందరికి నేను మీ ఓన్నే. గట్లా అనుకోరు ఎప్పుడు. అనుకుంటాం కానీ నా 500 నాకు వారేసినాక అనుకుంటా అయ్యా, నా పానం పోయేటట్టున్నది. ఈ అవ్వ 2 ఏళ్ళకి ఎక్కువైతున్నది. పెళ్ళైన కొత్తలు ఇచ్చినా కదా. ఈ అవ్వ నీ విసొంటి బద్మాషోన్వి లంగ పుకోమని తెలిస్తే నేను ఆయన తీయకపోవు కదా. ఇక 2 రోజులు 3 రోజులు చూస్తా. నా 500 నాకు ఇస్తావా, కాగితాలు తెచ్చిస్తావా? లేకుంటే నీ ఇంటికి వచ్చి నీ అత్త దగ్గర లొల్లి పంచాలు పెట్టి ఆ వసూలు చేసుకొస్తా పైసలు. అమ్మో, నీకు దండం పెడతావా? నా అత్త దగ్గరకు వచ్చి చెప్పినావనుకో ఇక ఆమె ఏం లేదు పడుతుంది. ఇక ఉన్నది గీత ఇజ్జతి. ఉన్న ఇజ్జతి పోయింది అనుకో ఇక ఏమిటికి ఏం కానవ్వా. అవ్వా జర ఇంటికి వచ్చి ఇజ్జత్ తీయకు, ఎవరికి చెప్పకు, ఎవరికి తెలియదు సంగతి. నేను ఇస్తాను కదా, ఒక వారం 10 రోజులు ఇస్తావా? నీ పైసలు నీకు ఇచ్చేస్తా. గట్లనా? సరే సరే. మంచిదవ్వా, పోయి వస్తా. పొయ్యి వస్తావేమో గాని ఫోన్ చేసినప్పుడు లేవట్టకుంటే చూడు ఇంటికి వచ్చి తిమ్మిడి తీస్తా. సరే అవ్వా, నువ్వు ఇంటి దాకా వచ్చే అవసరం లేదు, ఫోన్ ఎత్తుతా. పోరగాడు చూడు అత్తకు పుట్టేడు భయపడతట్టుండు. అదే ఈ పెంటవ్వకు మొగోడికి ఇట్లా గజ్జు నొంకేదిరా. ఇప్పుడు అల్లుని ఇట్లా వంకిపించుకుంటుంది. యావ్వ బిడ్డను పెళ్లి చేసి మంచిగా అత్తగారింటికి పంపకనంట ఇల్లరిగా ముంచుకున్నది. ఈ పోరగాడు చూడు ఏం పాని పాట శాతగాక లంగ పూకోడైంది, దొంగ పూకోడైండు. మొత్తం ఇజ్జత్ లేకుండా అయిపోయింది పెంటవ్వది. ఆవు కదయ్యా నిజంగా. ఏమో పెంటవ్వ కొడుకుది లగ్గం పెట్టుకున్నారంట. మరి ఎప్పుడో ఏం కథరో. మళ్ళా కోడలు వస్తే ఎట్టెట్టుంటారో. అల్లుడు బిడ్డే ఉంచుతుందో ఎక్కడ ఉంచుతుందో. మరి అమ్మగారింటికి పంపిస్తుందా లేదా పోరగాన్ని? ఎట్లయితుందో చూద్దాంపా. కోడలు వచ్చినాక నెగలలేదవ్వా బిడ్డే. ఇక అల్లుడైనా నెగలలేడు, బిడ్డైనా నెగలలేదు. ఇక ఆగం బతికేపా. ఏటోలో నాటు పంపిస్తుంది తప్పదిగా. అవ్వ పొద్దుగలనే కిలో చికెన్ వండి పాడైనా అంతా ఊడ్చుకొని తిన్నారు. ఇప్పుడు నేనేం తినాలి? ఈ మనిషి పొలం కాడికి పోయి ఎప్పుడు వస్తాడో. చీకనేదన్నా ఇంట పడతట్టుండు. ఏం చేయాలి ఏం కథ? 1/2 కిలో తెస్తే సరిపోదని కిలో తెప్పిస్తే ఆ కిలో గిట్ల సరిపోకపాయి.
ఎవ నా బిడ్డకి నా అల్లునికి కిల కిల కూర తింటుర్రు. ఆలసేపటికే మాకు మొత్తమే సరిపోతలేదు. ఈ బోర్డు సోదోడు ఎటు పోయిండో? లత, ఓ లత, ఉన్నవానే? అల్లుడు ఎటు పోయిండు? ఏమమ్మా, ఎటు పోయిండో ఏం కథనో. మధ్యాహ్నం అవుతుంది, ఆకలి అయితే లేదో, ఇంకా వస్తలేడు. ఆకలి అయితే ఇప్పటి వరకు వస్తుండే అమ్మా. అవ్వా అవ్వా, అన్నం తిని గంట గిట్లయితే లేదు, అప్పుడే ఆకలి అయితే లేదో అని అంటున్నావు. ఓ బిడ్డో, కిలో చికెన్ తెస్తే అంత ఊడ్చుకొని పెళ్ళిన మొగడే తింటిరి. నాకు మీ నాయనకు ఆకలికి ఒక ముక్క గిట్లుంచకపోతుంది. ఇప్పుడు చూడు, మళ్ళా మొగన్ కోసమే దేవులాడుతున్నావు. మళ్ళీ మా అమ్మ మా నాయన తిన్నారా లేదా, మా తమ్ముడు ఇట్లా తిన్నాడా లేదా, పొద్దుగల తుంకల కూర వండారని గింతన ఆలోచన ఉన్నది బిడ్డ నీకు. ఎప్పుడు మొగన్ గురించి ఆలోచిస్తావు, మొగన్నే దేవులాడతావేంద్రా? అయ్యో అమ్మ, నాకంటే మీరున్నారు, మీకంటే నేనున్నా. ఆయనకు ఎవరున్నారమ్మా? వాళ్ళ తల్లి తండ్రులు గీడున్నారా? వాళ్ళకు ఉన్నది నేను ఒక్కదాన్నే నాయే. ఇక మీరంటే మీరే చూసుకుంటారు. ఆయన గురించి నేను కాకపోతే ఇంకొకరు ఆలోచిస్తారమ్మా. అట్లా మాట్లాడుతున్నావు. ఆయన తినేదే కొంచెం ఆయే. ఆ కొంచెంలో కొంచెం నువ్వు దోలాడనా చెప్పు? అమ్మో బిడ్డో, మస్తు హుషారు నేర్చినవే. పెట్టినప్పుడల్లా తల నిండా పెడతావు. మొగన్ కడుపు నిండాలే, మొగడు బలంగా కావాలని ఇంత పెడతావు. నేను చూడనా? ఇప్పుడు చూడు ఎట్లా మాట్లాడుతున్నావు. తినేదే కొంచెం అంటున్నావు. తక్కువ తింటాడమ్మా నీ మొగడు. కీల కూర పెళ్ళ మొగనికి అయిందంటే చూసుకో ఇక. మరి నువ్వు తిన్నావని మొగడు తిన్నాడా చెప్పు? అంత కూర వచ్చింది. ఎందుకమ్మా అట్లా మాట్లాడుతున్నావు? ఉన్న కూర మొత్తం నేను నా మొగడే తిన్నామా? మేమిద్దరం తింటేనే ఒడిచిందా? ఇవ తెచ్చిన అర్ధ కిలో కూరకు మొత్తం ఇజ్జత్ అంతా తీస్తున్నావు. అంటే మా పైసలు పెట్టి మేము తేలేదానా? లేకపోతే పుణ్యానికి మీ ఇంట్లో తిండి తింటున్నామనా? ఎందుకమ్మా రోజు ఇసంటి మాటలే మాట్లాడుతున్నావు? సూటిపోటి మాటలని మనసంతా బాధ పెడుతున్నావు. చెప్పు, ఈడ మేము ఉండు నీకు ఇష్టం ఉన్నదా లేదా? చెప్పమ్మా, మనస్ఫూర్తిగా చెప్పు, మనసులో ఉన్నది చెప్పు. ఏమమ్మా, ఉన్నది ఉన్నట్టు అంటే నీకు ఏడనో మండుతుంది. ఇప్పుడు ఏమన్నా బిడ్డ, నేను కూర అంతా అయిపోయింది, మీ ఇద్దరే తిన్నారు కదా బిడ్డ, ఇంకోర అన్న తిన్నారా అంటున్నా. కాదానికి సీరియస్ అవుతున్నావు. ఇక నేనేమన్నా చెప్పు. అవ్వ, మా కరెక్ట్ మాట్లాడిన కష్టమేరా నాయన. నువ్వు కరెక్ట్ ఏం మాట్లాడతలేవమ్మా. నీకు కోపం వస్తుంది. నా మొగడు నేను తిన్నందుకు నీకు కింద నుంచి మీ దాకా మండుతున్నది. మా మీద సహిస్తలేవమ్మా నువ్వు. నీ కోడలు వస్తుందని ఆగుతలేవమ్మా నువ్వు. నీ కొడుకు, నీ కోడలు, నాయన, నువ్వు నలుగురే ఉండుర్రి. మేము పోతాం ఎటైనా. అయ్యయ్యో, ఒక్క మాట అని 10 మాటలు పడిపించుకుంటున్నా. నీకు దండం పెడతా బిడ్డ, పో లోపలికి పో, పనుకుపో నాయనా. మళ్ళీ మీ నాయన వచ్చేసరికి లొల్లి పెట్టుకున్నాం అనుకో, రోజు ఒక లొల్లి. ఏం లొల్లి పాడైందో, ఇంట్లో ఉండాలన్నా సావాలన్నా ఆయన పెద్ద పంచాయతీ పెడతాడు. ఎందుకు వచ్చిన బాధ? ఎటువైనా నాకే బాధ, నాకే మాటలు, నాకే తన్నులు. పో పో. మా వల్ల మీరెందుకు బాధలు పడేది, మీరెందుకు బదలామయ్యేది? నా మొగడు నేనే భారం అవుతున్నాం కదా, మీకు బరువైతున్నాం కదా. పోతాం, ఎటన్నా పోతాం. అప్పుడు నిమ్మలంగా ఉండుర్రి. వద్దురా నాయన, ఇల్లరిక ముద్దురా నాయన, నేను ఉండను. అట్లా నేను సంసారం చేయలేనంటే నా మొగడు ఇంటాడా? ఆడు పెద్ద శాతగానోడు. హానికి నన్ను అంట పెట్టిర్రు. ఇప్పుడేంది బాధ? పాడుగాను ఎవడన్నా పడాలి. ఎవరు చీసి తూతూ అని తీసి పడేసినా పడాలి. ఏం చేస్తాం? అబ్బబ్బబ్బా, నీ నోటికే మొక్కాలి తల్లి. ఒక్క మాట అంటే 10 మాటలు పుట్టించుకుంటావు. ఏమన్నా చేసుకో తల్లి. నేను అన్నదేముంది, నువ్వు అనేదేముంది? ఏ ఆడదానికైనా వాళ్ళ మొగన్ని ఎవ్వరు తిట్టినా కోపం వస్తుంది. ఎసొంటి దానికైనా. నేనంత దిగజారున్నానా? నా మొగడంత కంటికి కనిపించకుంటున్నాడా? ఆగో, ఎవరో ఇప్పుడు ఫోన్ చేస్తుర్రు. ఈ పెద్ద మనిషి ఉన్నట్టుండు. ఏందో ఈయనదొక సుతారం ఉంటది. హలో, ఆ ఆ, ఏమైంది? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేవడతలేవు. వినిపిస్తలేదా? లేకపోతే ఫోన్ ఎడబెట్టినావు? ఏడబెట్టలే, నా దగ్గరనే తలగబడ్డది. చెప్పు ఏందో. అరే, ఏమైంది? ఒక్క మాట అంటే గట్ల సీరియస్ అయి మాట్లాడుతున్నావు. ఏమైంది? మనసు నిమ్మలం లేదు. ఏమో పంచాయతీలైనా ఏంది? ఏమైంది చెప్పు. ఏమున్నదయ్యా? ఏం లేదు. ఎవరితో నేనెందుకు పంచాయతీ పెట్టుకుంటా? నిమ్మలంగానే ఉన్నా కానీ చెప్పు చెప్పు, ఏమైంది? అదే పొద్దుగల కిలో చికెన్ మన పైసలు ఇచ్చిపోతాయి కదా, చిన్నోంతో తెప్పించినవా? వండి పెట్టి జర ఆకలి అవుతుంది మస్తుగా. ఎక్కడ చికెన్, ఏం కథ? తెచ్చిన కిలో చికెన్ అంతా ఒడిసింది. మొత్తం ఉత్తి గిన్నెనే మిగిలింది ఆడ. బొక్కలు గిట్ల లేవు ఆఖరికి. ఏమన్నా తింటా బయట? లేకుంటే వస్తే ఇంకా మటన్ అన్న తెచ్చుకో, వండి పెడతా తిందు. అదేందే, ఉన్న 4గురికే, ఉన్న 5గురికే కిలో కూర సరిపోదంటే ఏం మనుషులు మీరు? 2 పూటలు కాకుండా 1 పూటలన్నా కావాలి కదా. నేను తెచ్చి ఇచ్చిపోమని పైసలు ఇచ్చిపోతే మీరు నాకు దొరకకుండా తిన్నారంటే ఏం మనుషులే మీరు? బయటకు పోయిన వాళ్ళ గురించి ఆలోచించారా ఇట్లా? ఏమో పో, ఎటు తలగా పెట్టుకుర్రో, ఎవరి దాన్ని చరించుకుండో. ఇక నువ్వు సప్పదాక్టుండగా అవన్నీ మాట్లాడకు. ఇప్పటికే లొల్లి పంచాలు అవుతున్నాయి ఇంట్లో. సప్పదాక్ట కావాలి, తినాలనిపిస్తేనేమో తీసుకొని రా, వండి పెడతా. లేకపోతే మూసుకొని వచ్చి పండుకో. 2 గుడ్లు తెచ్చుకో, వస్తా ఏంచి పెడతా. సరే సరే తి, ఏదో కోపంలో ఉన్నట్టు ఏదో లొల్లి అయినట్టుంది. లతమ్మకి నీకు అయిందా? జరుండు, నేను వచ్చి మాట్లాడతా. ఆమెనైతే ఏమనకు. నేను నీ బిడ్డని ఏమనయ్యా? నీ బిడ్డ జోలికి అసలేవోను. సరే సరే, మంచిది. చెప్పమ్మా, ఎట్లంటావు?
నాకైతే మా అత్తగారింటి కాడ ఉండాలనిపిస్తలేదు. అది పెట్టే టార్చర్కు అది అనే మాటలకు బువ్వ ఇట్లా తినబుద్ధి అయితలేదు, తిన్న తిండి ఇట్లా పేకి పడతలేదు. మేమైతే ఉండమమ్మా, మీ అల్లుడు నేను మా వస్తాం ఈడికి, ఈయనే బతుకుతాం, ఈయనే ఉంటాం. ఏంది బిడ్డ ఏం మాట్లాడుతున్నావు? అల్లుడు ఇల్లరికం వస్తే ఎట్లుంటది తెలుసా? మొత్తం ఇజ్జతే ఉండదు అల్లునికి. వద్దు నాయన, మీరేమనుకున్నా సరే, సచ్చిన బతుకునా ఆన్నే జాబురు ఆన్నే బతుకురు కానీ ఈ అత్తగారింటికి వచ్చి బతుకుడు కరెక్ట్ కాదు బిడ్డ. నువ్వేమనుకున్నా సరే. ఎందుకమ్మా అట్లెందుకు మాట్లాడుతున్నవే? అగో అలా అత్తక్క ఉంచుకుంటలేదా అనే పెంటమ్మ పెద్దమ్మ, గట్లనే ఉంచుకోరి. ఆ బావ మంచోడేనంట కదా. అమ్మో మంచోడా బిడ్డ? ఏడ మంచోడు? పోరగానికి మొత్తం ఇజ్జత్ లేకుండానే అయ్యింది ఊర్లో. వాళ్ళ ఇంట్లో ఏమున్నదో గాని ఊర్లో అయితే మొత్తమే లేదు. అంతేనా అమ్మా? ఎందుకే మంచోడు కాదా? చూసాను నిమ్మలంగా ఉంటాడు కదా, అమాయకుడు లెక్క కనిపిస్తాడు కదనే. ఏం అమాయకుడు ఏం కథ బిడ్డ? కాగితాలు చేపిస్తా ఇన్ని పైసలు ఇస్తే అని అందరి దగ్గర తల ఇన్ని తీసుకుంటూ మా దెంక పోయిండు. వారం 10 రోజులు అటే పోయిండు, మళ్ళీ చేపిస్తా అని పీకిన అటే పైసలన్నీ. అగో నా 500 తీసుకుంటూ ఇంకా ఇస్తలేడు. ఎటుపోయినా ఏం కథ అని నిన్ను అడగొచ్చినా. ఇయ్యావా ఊర్లో ఇజ్జతే లేదు బిడ్డ ఆయనకి. వద్దు వద్దు, అత్తగారింటి కాడ బతకొద్దు బిడ్డ. ఉన్నా లేకున్నా గంజో గట్టుకొని పోసుకొని సొంత ఇంట్లోనే బతకాలి కానీ అత్తగారింటికి వచ్చి అల్లుడు బతికిందనుకో ఉన్న ఇజ్జత్ అంతా ఊడ్చుకొని పోతుంది. అంతే అంటవానే, మీ అల్లుడు మంచోడమ్మా, గసొంటి శాతలు చేయడు. గసొంటి బుద్ధులు అసలే లేవు, మాట మీద ఉంటాడు. ఎంత మాట మీద ఉన్నా బిడ్డ ఇజ్జత్ ఉండదురా. ఇప్పుడు సరే మనం ఏదైనా ఊరికి పోతాం, ఒకరోజు చూసుకుంటారు, 2 రోజులు చూసుకుంటారు. ఇక ఊరు పొడుగున రోజు వాళ్ళ ఇంటికాడనే ఉంటే ఇక వీడు ఎప్పుడు చేస్తాడు ఏం కథ? ఏమైనా నా ఇంటి మీద వాడు ఏడుస్తుండు, పుణ్యానికి పెట్టే తిండి తింటుండని యాష్టకు రాదా? ఎవ్వనికైనా గంతే బిడ్డ. కొత్త మురిపాన నా వాళ్ళు అంటారు, వస్తుంటే షీప్గా తీసి పడేస్తారు. గట్టనే అవుతుంది. వద్దు బిడ్డ, ఉన్న ఇజ్జత్ మంచిగా ఉన్నది. అల్లునికి పేరు మంచిగానే ఉన్నది, నీకు మంచిగానే ఉన్నది. మీ అత్త బద్మాషిది కాబట్టి దాన్ని ఎలగొట్టుర్రి. మీ మరిది దగ్గర బతుకమ్మను ఎప్పుడు మీ దగ్గరనే తింటుందా అది? ఏమమ్మా, అది నా దగ్గరనే తింటుంది, నా దగ్గరనే ఏమంటుంది. ఏం చేయాలి? నా ఇల్లు ఇడిచిపోనట్టుంది అది. ఇక మీ అల్లుడు అన్ని సామాన్లు మంచిగా తెస్తాడు, నేను ఆ టైం కొండి పెడతా కదనే. ఇక ఓబుదైతే లేదా ముసల్దానికి. ఏమైనా మొగడు పిల్లం మేము చక్కగా ఉంటే ఓర్వదే. దాంతో పెద్ద టార్చర్ అయిపోయింది నాకు. నా మొగంతో అన్నలేదు కానీ నా అత్తతో పెద్ద పరిశాన్ ఉన్నది. పోని బిడ్డ, 4 రోజులు అయినాక అదే వస్తుందేమో తీయరాదు. బతికిన రోజులు ఏదో టార్చరో బోచరో భరించాలి, ఇక తప్పదు. ఎప్పుడు చెప్పినా గిట్లనే అంటారు. పెళ్ళైన సంధి దాని బాధలు చూస్తే నీకు దగ్గరుండి చూస్తే అర్థమవుతుంది. దూరం ఉండి గిట్లనే మాట్లాడతావు నువ్వు నాయన. గా పెంటమ్మ పెద్దమ్మ మంచిది, చాలా నయం ఆ పెద్దమ్మ. అమ్మో, నువ్వు పెంటమ్మ పెద్దమ్మ దగ్గర ఉండి చూస్తున్నావు బిడ్డ. దానంత బద్మాషిది లేదు. ఇక ఇన్ని రోజులు మస్తు కథలు పడ్డది. హవా నడిపించింది. ఇప్పుడు అల్లుడు చేసి శాతలకు మూసుకొని ఉంటుంది. ఊళ్ళో అందరు వచ్చి నీ అల్లుడు ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని ఇజ్జత్ తీసిన మాటలు మాట్లాడుతుంటే ముఖం బయట పెట్టుకుంటలేదు బిడ్డ. బయటికి వెళ్తలేదు తెలుసా ఆమె. అంతేనా? సరే తీయమ్మా, ఇక పోయొస్తా. నాయన లేడు కదా, నాయన వచ్చినాక చెప్పు. మళ్ళీ రాఖీల పండుగకు వస్తేగా. అదేంటమ్మా, ఆషాఢానికి వస్తామ్మా అని చెప్తివి. ఆషాఢం అయ్యేపోతుంది, మళ్ళీ పోతా అంటున్నావు. ఉండవా బిడ్డ? ఒక 10 రోజులు ఉండిపోరా. ఏమొద్దమ్మా, ఇప్పుడు నేనుంటే మీ అల్లుడు నా దగ్గరికే వస్తా అంటాడు, నేను ఉన్న దగ్గరనే ఉంటాంటాడు. ఈ 1 రోజు 2 రోజులు అంటే ఉండొచ్చు, 10 రోజులు అంటే ఇజ్జత్ ఉండదన్నావు కదా. ఏమొద్దు తీయమ్మా, మా ఇంటికి మేము పోతాం, నిమ్మలంగా ఉంటాం. ఆయన ఇజ్జత్ ఏం తీపించుకోవాలి మేము వచ్చి? అయ్యో బిడ్డ, మొత్తం ఈడనే బతుకుతే ఈడనే సంసారం పెడితే గట్ల ఇజ్జత్ ఉందని చెప్తున్నా. నువ్వేంద్ర గట్ల ఫీల్ అవుతావు? ఉండురి, ఒక వారం 10 రోజులు ఉండిపోరి బిడ్డ. సరే అమ్మా, మీ అల్లునికి ఫోన్ చేసి చెప్తా, వస్తాడేమో. అట్లనే అమ్మ గోరింటాకు పెట్టుకుందామే, ఆకు మైదాకు తెంపుతారా? నూరు పెడతా, రాత్రి అంతా పెట్టుకుందాం. సరే బిడ్డ, మంచిది. ఇగో ఎట్లుంది మన వీడియో మనల్ని అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఇల్లరిక పల్లుడు అనే సిరీస్ ని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు. ఈ మధ్య చాలా హై పాయింట్స్ వస్తున్నాయి, దాని వల్లనేమో మన ఛానల్ చాలా బాగా గ్రో అప్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా షార్ట్స్ చూడండి, లాంగ్ వీడియోస్ ని సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాం దోస్తులు. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, ఇంత అంతా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక మరొక కంటిన్యూషన్ వీడియోతో రేపటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీటర్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుస్తాం.